మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండలోని అంటే హన్మకొండ వరంగల్ మధ్యలో ఉన్న తెలుగు జానపద గిరిజన విజ్ఞాన పీఠంలో ఉన్నాం. తెలుగు జానపద గిరిజన విజ్ఞాన పీఠం తెలుగు విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉన్న ఒక పీఠాలలో ఒక ప్రధానమైన పీఠం. అనేక దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న ఈ పీఠం నిజానికి అరుదైన వస్తువులను, అరుదైన మన సంస్కృతిని కాపాడటానికి ఏర్పరిచిండు. అప్పటి నుంచి కూడా ఆ విషయంలో అది వారు సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రకృతి వైపరీత్యంతో, ప్రకృతి కార్యక్రమాలతో, అంటే ఏదైతే వర్షం వరద 3 రోజుల కింద వరంగల్ను ముంచెత్తిందో, హన్మకొండ వరంగల్ను, దాని ప్రభావంతో మ్యూజియం కూడా పూర్తి స్థాయిలో మునిగింది. నిజానికి ప్రభుత్వ వర్గాల నిర్లక్ష్యమా, ప్రభుత్వ కార్యక్రమాల, కార్పొరేషన్ నిర్లక్ష్యమా కావచ్చు, ఏదైనా కూడా తెలుగు జానపద గిరిజన విజ్ఞాన పీఠంలో మాత్రం మ్యూజియం మునిగే పరిస్థితి వచ్చింది. అరుదైన వస్తువులన్నీ కూడా, అంటే మనం చూడొచ్చు, ప్రారంభం నుంచి కూడా మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ప్రారంభం నుంచి కూడా వరద నీరు ఎక్కడికి పోకుండా ఏదైతే గోడ కట్టారో, ఏదైతే అక్కడ గుర్రపు డెక్కలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అవి దాటుకొని ఈ గదిలో మనం ఏదైతే ప్రిజర్వ్ చేశామో ఈ గదిలో ఉన్నాం. ఒక గదిలో చాలామంది కుటుంబాలు, మనం గత 3-4 రోజులుగా ఇచ్చాం, చాలా కుటుంబాలు మోకాళ్ళ నీటిలోనే గడిపారు కాలం. కానీ ఇక్కడ మాత్రం దాదాపు సగం దాటి 30 వరకు కూడా నీళ్లు కూడా నిండిపోయాయి. ఇది పరిస్థితి ఈ గదిలో. మరి ఇటువంటి పరిస్థితులలో ఎంత అరుదైన చిత్రాలైనా కూడా ఆ ప్రకృతికి లొంగిపోక తప్పలేదు. మనం ఇక్కడ కొన్ని కళాఖండాలు చూస్తున్నాం. ఫొటోస్ అయితే ఎంతో అరుదుగా, దాదాపు ఒక 50 సంవత్సరాలు దాచుకునే ఫోటోలన్నీ కూడా పూర్తిగా రంగు వెలిసిపోయి కళావిహీనంగా కనపడుతున్నాయి. ఈ ఫోటోలలో చాలా ఫోటోలు కూడా ఎక్కడెక్కడి నుంచో తెప్పించినవి, ఎన్నో కార్యక్రమాలు జరిగినవి, దానికి సంబంధించిన విశేషాలు ఉన్నాయి. తర్వాత నకాషీ చిత్రకళ మనం చూడవచ్చు. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండే ఇదివరకు సిద్దిపేట జిల్లా చిత్రకళకు సంబంధించి దాదాపు దీనికి సంబంధించిన నకాషీ చిత్రకళను మళ్ళీ తీయాలంటే, మళ్ళీ తీర్చిదిద్దాలంటే ఖర్చు కష్టము, అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చిన పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇంకా ఏమేమి దెబ్బతిన్నాయి, ఇవన్నీ కూడా మళ్ళీ మరమ్మతులు చేయాలన్నా, ఏమైనా చేయాలన్నా ఏం చేయాలని తెలుగు జానపద గిరిజన విజ్ఞాన పీఠం ఉద్యోగులు, ప్రతినిధులు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఎంతటి అరుదైన కళాఖండాలు ఇక్కడ ఉన్నాయని వారిని తెలుద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. అసలు ఇప్పుడు నేను చెప్పినట్లుగా మీకు కొన్ని దశాబ్దాల నుంచి మీరే ఈ వృత్తిలో ఉన్న, అంటే ఈ రంగంలో ఉన్నారు ఉద్యోగి కంటే మీరు ఒక ఇంట్లో పూల కుండీలు, పూల మొక్కలు దాచుకున్నట్టుగా వీటన్నిటిని కూడా మీరు దగ్గరుండి పెంచి పోషించుకున్నారు. ఏమేమి దెబ్బతిన్నాయి అసలు? మేము జానపద గిరిజన విజ్ఞాన పీఠం 1995 నుంచి ఇప్పటి వరకు జానపద గిరిజన విజ్ఞానాన్ని అధ్యయనం చేసేటలో, డాక్యుమెంటేషన్ చేసేటలో వివిధ గ్రామాల్లో పర్యటించినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి అరుదైనటువంటి గృహ సంబంధ సంస్కృతి సంబంధించినటువంటి వాడు కానీ, ఇటు వృత్తి సంబంధించినటువంటి వాడిని కానీ, కళారూపాలకు సంబంధించినటువంటి అనేకటువంటి పరికరాలు, వృత్తి పరికరాలు మన మ్యూజియం కొరకు వాళ్ళు అందజేశారు. ఎంతో సంతోషంగా వాళ్ళు మన మ్యూజియంలో మనం లేకున్నా మన తరతరాలు మన వస్తువు మనకు పేరునిక ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు మనకు ఇవ్వడం జరిగింది. ఎంతో భద్రంగా, ఎంతో నష్టాలకు ఓర్చి ఎక్కడి నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి కూడా కొన్ని వస్తువులు పట్టుకొచ్చినాం గిరిజనుల నుంచి. కానీ ఇప్పుడు దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, మనకు అకాల వర్షం రావడం వల్ల ఇటువంటి వస్తువులు అంటే మనము అమూల్యమైన వస్తువులు లెక్కలేని, ఇప్పుడు మనము కనీసం తయారు చేయాలన్నా కూడా మనకు అంటే అటువంటి సౌకర్యం లేనివంటి వస్తువులు ఎన్నో ఉన్నాయి. అటువంటి వస్తువుల్లో పల్లకి అనేది ఇప్పుడు ఈ రోజుల్లో మనకు పల్లకి అంటే ఏంటిది అంటే, ఇప్పుడు ట్రెడిషనల్గా ఇప్పుడు చూపిస్తున్నప్పుడు కూడా ఒక 70-80 సంవత్సరాల కింద పల్లకి అండి. అది అప్పుడు వాడే పల్లకిని వాళ్ళు ఎంతో, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆప్యాయంగా ఇచ్చినటువంటి వాళ్ళు, మన దగ్గర మనం లేకున్నా కూడా మన పేరు మీద వస్తువు ఒకటి మ్యూజియంలో ఉంటుంది, మన స్థిరకాలంగా లేకున్నా మన పేరు మీద వస్తువు ఉంటుందనే సంతోషంతో వాళ్ళు వస్తువు ఇచ్చారు. ఆ వస్తువులో మేము భద్రంగా ఇప్పుడు ఇంచుమించు 15-20 సంవత్సరాల నుంచి భద్రంగా దాచిపెడుతున్నాం. వచ్చిన చూపర్లకు, వారి పాఠకులకు, లేకపోతే ఇటువంటి పరిశోధకులకు కూడా ఇటువంటి మన మ్యూజియం సంబంధించిన వస్తువులను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అయినప్పటికీ కూడా మనం అకాల వర్షం వల్ల ఎన్నో అమూల్యమైన వస్తువులు అన్నీ నేల రాసిపోయినాయి. కనీసం వాటిని మనం దాన్ని అంటే రిపేర్ చేయించే స్థితిలో కూడా లేకుండా పోయినాయి. అటువంటి వస్తువుల్లో చాలా మటుకు గాబు ఇప్పుడు అసలు గాబు అంటే ఇప్పుడు తెలియని, అంటే తెలిసిన వాళ్ళే లేరు, చాలామంది తెలియదు. ఎందుకంటే పెద్ద అపార్ట్మెంట్లు ఎంత వస్తువులు, అంటే ధాన్యము నిల్వ చేసుకునేందుకు, అంటే పాడు కాకుండా నిల్వ చేసుకునేందుకు ఉపయోగపడే గాబులు, పల్లకిలు, చాలా పనిముట్లు ఉన్నాయండి. ప్రతి వృత్తి పరికరాలకు సంబంధించి వాళ్ళు మేము క్షేత్ర పర్యటన పోయినప్పుడు, డాక్యుమెంటేషన్ పోయినప్పుడు ఈ కుమ్మరి వాళ్ళు ఇచ్చారండి. కుమ్మరి వాళ్ళు ఇచ్చారు, మంగలి వాళ్ళది, ఇది చెప్పులు కుట్టే వాళ్ళది, వడ్రంగి వాళ్ళది, తాళపత్ర గ్రంథాలు, అట్లా వృత్తి చేసే వాళ్ళు లేరు. పనిముట్లు సేకరించినాం. తాళపత్ర గ్రంథాలు అండి, ఇవి ఇంచుమించు మన
మనకు తెలియనిగా ఇప్పుడు ఇది ఇంచుమించు 100 సంవత్సరాలన్నా కూడా తక్కువే అండి. 150-200 సంవత్సరాల తలపద గ్రంథాలు తీసుకొచ్చినాం. ఇందులో మహాభారత రామాయణ కథలకు సంబంధించిన కథలు, అవి వాటికి సంబంధించిన స్టోరీలు ఉన్నాయి, భద్రంగా దాచిపెట్టినాం. కానీ మనకు అది దాచిపెట్టే వరకే, కానీ మనం ఈ ప్రకృతి వైపరీత్యాన్ని ఎవరు ఏం చేయలేరు కాబట్టి గౌండ్లకు సంబంధించినటువంటి పరికరాలు, పెద్దమ్మ దేవత, ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మవారిని ఇంట్లో కూర్చునబెట్టి పూజ చేస్తారండి. పెద్దమ్మ దేవత అని ముదిరాజుల వాళ్ళు ఎంతో వెస్టర్న్గా చేస్తారు. దీన్ని కూడా నకాశి వాళ్ళతోటి తయారు చేయించాం. చేర్యాల నకాశి వాళ్ళు, నాగేశ్వరరావు అనే వాళ్ళు తయారు చేసినటువంటి బొమ్మలండి. ఇప్పుడు ఇవి కూడా మనకు మందెచ్చుల బొమ్మలు కూడా ఉంటాయండి. మందెచ్చుల కళారూపం అండి, యాదవులకు ఆశ్రిత కళారూపం. వాళ్ళు కూడా బొమ్మలు తయారు చేసి ఆ బొమ్మలను కథలు చూపడం చెప్తారు. అటువంటి బొమ్మలు కూడా మనకు ఉన్నాయి. ఇదే విధంగా ద్రౌపది తిరునాళ్ళని చిత్తూరు జిల్లాలో మహాభారతం మొత్తం 18 పర్వాలు, ఒక్కొక్క పర్వం ఒక్కొక్క రోజు కథ చెప్పుకుంటూ రిచువల్ చేస్తారు. దానికి సంబంధించిన ఫొటోస్ అనండి అవన్నీ కాలగర్భంలో కలిసిపోయినాయి. నల్గొండ కళోత్సవాలు చేసినాం, ఒక 400 మంది కళాకారులతోటి కళోత్సవాలు చేసినాం. అవన్నీ మనకు ఇప్పుడు కనబడకుండా పోయినాయండి. అదేవిధంగా వ్యవసాయ సంబంధమైన వస్తువులు, ఎక్కువ మన వ్యవసాయ సంబంధమైన వస్తువులన్నింటినీ మేము సేకరించామండి. మన ట్రైబల్స్కు సంబంధించిన నాగలి వంటివి కూడా కొద్దిగా అరుదుగా మనకంటే కొద్దిగా వేరే రకంగా ఉంటాయి. అటువంటి వస్తువులను కూడా తయారు చేసినాం. అది ఎడ్లకు సంబంధించిన బార్జోలు, మందుగొట్టాలు, మన ముదిరాజులు చేపలు పట్టేటువంటి వలలు, తోప వల, అటువంటి వలలు కూడా వాళ్ళు ఇచ్చారు. భద్రంగా తయారు చేసి అంటే ముందు తరాల వాళ్ళకి. ఇప్పుడు మా దగ్గర నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ ఫాతిమా కాలేజీ వాళ్ళు, బీఈడి వాళ్ళు వచ్చేసారు. ఒక ప్రాజెక్ట్ కింద వచ్చి ప్రతి సంవత్సరం ఒక 5-6 బ్యాచ్లు వచ్చి ప్రాజెక్టు కింద వచ్చి మనం పురాతనమైనటువంటి సాంప్రదాయమైనటువంటి వస్తువులను ఏ విధంగా ఉన్నాయి, ఇవి ఎక్కడ దొరకవు, ఇళ్లలో దొరకవని ఇక్కడ నుంచి ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసుకోవచ్చు. అట్లా స్టూడెంట్స్కు, పరిశోధకులకు ఈ మ్యూజియం ఎంతో అవసరపడేదండి. అంటే కనుమరుగైపోతున్న మన వస్తు సంపదను ముందు తరాల వాళ్ళకు కనీసం ఇట్లా ఉండే అని చూపించేందుకు ఈ మ్యూజియం చాలా ఉపయోగపడేది. కానీ ఇటువంటి ఆపత్కాలంలో మనకు ఏం లేకుండా చేసి ఇది రెండవసారి ఇట్లా జరగడము దురదృష్టకరం. అట్లే విధంగా కొన్ని వాయిద్య పరికరాలు తీసుకొచ్చాము. మనం ఇక్కడ జానపద కళోత్సవాలు చేస్తాము. కళాకారులకు కొన్ని ప్రోగ్రాంలు బయట వేరే రాష్ట్రాల్లో ప్రోగ్రాంలు ఇప్పిస్తాం. అట్లాంటి కళాకారులు కూడా మా వస్తువు కూడా ఇక్కడ ఉండాలి, మేము మా ప్రతినిధులుగా ఒక వస్తువు మాకు సంబంధించినటువంటి ఒక వాయిద్యం మీ దగ్గర ఉండాలి అనే ఉద్దేశం కూడా వాళ్ళు పరికరాలు కూడా, అంటే వాళ్ళ వాయిద్య విశేషాలు కూడా ఇచ్చారండి. ఆ వాయిద్య విశేషాలు కూడా ఖరాబ్ అయినాయి, తోలుతో చేసినాయి కాబట్టి నీళ్ళల్లో ఖరాబ్ అయిపోయినాయి. అదేవిధంగా గృహ సంపద సంస్కృతి అంటే వాళ్ళు ఇండ్లలో చేసుకునే చల్లకవ్వాలు కానీ, రాచిప్పలు కానీ, ఇంకా ముగ్గు గొట్టాలంటారు, పంచపాలని. ఇప్పుడు లేవు అవన్నీ. పంచపాల అంటే ఏంటో తెలియదు. అటువంటి పంచపాలలు, ముగ్గు గొట్టాలు, పెట్టెలు, అటువంటి అన్నీ మనం సేకరించిన ప్రతి ఊరు పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో ఏ వస్తువు ఉన్నా కూడా, అమ్మ మేము మ్యూజియం తీసుకపో బిడ్డ అంటే సంతోషంగా ఇచ్చేవాళ్ళు. వాళ్ళు వాడుకున్నప్పటికి కూడా వాళ్ళే 50-60 సంవత్సరాల కింద వాడుకున్నప్పుడు కూడా మనకు ఇచ్చారు. వాళ్ళు చాలా సంతోషం. ₹1 కూడా పెట్టలేదు సార్, వాళ్ళు ఆప్యాయంగా ఇచ్చిన వస్తువులే. అంటే ఎక్కడ కూడా ప్రాచీన వస్తువులన్నింటినీ కూడా కాదేది అనర్హం అన్నట్టుగా ప్రతి వస్తువును ఇవాళ వివాహం సంబంధించిన విషయాలు కావచ్చు, కళారూపాలు కావచ్చు, పనిముట్లు కావచ్చు, ప్రతిది కూడా ఇప్పటి తరానికి నిజానికి పలానా వస్తువు ఉంటుందా, పలానా వస్తువు ద్వారా మన కార్యక్రమాలు చేసుకోవచ్చా అనే ఆశ్చర్యపోయే వస్తువులు ఇక్కడ ఉన్నాయి. విజ్ఞాన పీఠంలో వాళ్ళ కృషి అంతా కూడా తెలుస్తుంది. కానీ కృషి అంతా కూడా ఈరోజు నీటి పాలైంది చాలా వరకు కూడా. అదే బాధ. ఇంకేమేమి వస్తువులు ఉన్నాయి, ఎలాంటి అరుదైన వస్తువులు ఇందులో చోటు చేసుకున్నాయి, ఒకసారి మళ్ళీ వాళ్ళ ప్రతినిధులను అడుగుదాం. సార్, ఇవి కాకుండా ఇంకా ఇలాంటి వస్తువులు ఇప్పుడు ఏమేమి ధ్వంసం అయ్యాయి, ఇలాంటి ఇబ్బందులు ఇచ్చాయి? సార్, ఇది కొద్దిపాటి ఆర్థికంగా ధనవంతులైనటువంటి వాళ్ళు ఇంట్లో పెళ్లిళ్ళు జరిగిన కార్యక్రమంలో మనకు పల్లకి ఉండేది సార్. పల్లకి ఉండేది. వాళ్ళు అమ్మాయి తీసుకుపోయేటప్పుడు అమ్మాయి కనపడకుండా ఉండాలనే ఉద్దేశం పడి అటువంటి మేనా అనేటివి ఇచ్చారు సార్. ఇది వేలమల్లు అంటే రాజులు అప్పటి కాలంలో ఉన్నటువంటి మేనా సార్. ఇది అరుదు, అసలు ఎక్కడ అవపడదు. ఆ మేనా బిరుదురాజు రామరాజు ఇచ్చండి మనకు ఒకటి. బిరుదురాజు రామరాజు సార్. ఇంకోటి మన కాంగ్రెస్ స్వర్ణలత వాళ్ళ బంధువులు వాళ్ళు ఇచ్చారు. అంటే పూర్వకాలంలో ఒక అమ్మాయిని బయటికి అంటే పల్లకిలో తీసుకపోతే చూడకుండా ఉండాలనే ఉద్దేశం పడే ఇట్లా ఇంత మంచి నైపుణ్యంతో చేసిన వస్తువు కూడా మన దగ్గర నిల్వ చేసుకున్నాం సార్. డాక్యుమెంటేషన్ చేసుకున్నాం. ఆ రథం సార్, అది కొమరవెల్లిలో జాతరలో ఉన్న వాళ్ళకు రథాలను మొక్కుకుంటారు సార్. ఈ రథం ద్వారా మేము బండి కట్టుకొని వస్తాం అనే ఉద్దేశం పడి వాళ్ళు మొక్కుంటారు. అది అంటే మనకు పూర్తిగా లేదు, కొద్దిగా శిథిలావస్థలో అయింది. ఉన్నదాన్న ఉండాలనే ఉద్దేశం పడి ఒక నమూనా లాగా పెట్టాము. జాతరలకు పోయినప్పుడు ఇది బండిలో కట్టుకొని ఇందులో దేవుణ్ణి పెట్టుకొని వెళ్ళి మళ్ళీ మొక్కుబడిగా వాళ్ళు సంప్రదాయం ప్రకారం ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా కొలపాత్రలు అండి.
కులపాత్రలు తవ్వ, చోల, తవ్వడు అన్నటువంటి కులపాత్రలు, బొట్టుబెట్టెలు, రాచిప్పలు. మనం ఇప్పుడు ప్లాస్టిక్ దండలు అన్ని వాడుతున్నాం కదా, రాచిప్పలలో పచ్చళ్ళు గిచ్చళ్ళు పెట్టుకుంటే పాడు కావనే ఉద్దేశం పడి ఆరోగ్యం కూడా అంటే ఎటువంటి ఏంటిది మళ్ళీ బాగా కాకుండా రాచిప్పలు అట్లాంటివి ఇవి చల్ల కవ్వాలండి. చల్ల కవ్వాలు ఎట్లా చేసారంటే చల్ల కవ్వాలు, రోళ్ళు, రోకలు అటువంటి అంటే ఇప్పుడు లేదు. ప్రతి వస్తువును మేము భద్రపరిచేవాళ్ళం. ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు గృహ సంబంధ సంస్కృతి కానీ కళారూపాలకు సంబంధించినటువంటి అవన్నిటిని కూడా భద్రపరచడం జరిగింది. అయితే ఇప్పుడు కొన్ని మాత్రం ఇప్పుడు ఈ వరద వల్ల ఒక ఇంచుమించు ఒక కొన్ని అంటే చేతిలో లెక్క పెట్టుకునే అన్ని మాత్రమే మనం రిపేర్ చేసుకొని కొద్దిగా భద్రపరిచేందుకు మేము ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం. దురదృష్టం ఏమిటంటే ఇక్కడ రెండు దురదృష్టాలు. నిజానికి మ్యూజియంను బాహ్య ప్రపంచానికి అద్భుతంగా అందించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ ప్రతి వస్తువు వెనుక, ఒక చిన్న వస్తువు వెనుక కూడా వారి కృషి ఉంది. ఎక్కడ కూడా మనం చూడం. ఇప్పటి తరం అయితే కళలో కూడా చూసుండరు. ఎక్కడో పుస్తకాల్లో, ఆ పుస్తకాలు కూడా వాళ్ళు చదివే అలవాటు లేదు కాబట్టి ఒక తాళపత్ర గ్రంథం కావచ్చు, ఒక మేనా కావచ్చు, ఒక పల్లకి కావచ్చు, ఒక పనిముట్లు కావచ్చు, ప్రతి వస్తువును కూడా అద్భుతంగా చూపించాల్సిన పరిస్థితిలో నిజానికి ఈ ప్రకృతి బీభత్సానికి మునిగిపోయిన పరిస్థితి, మరమ్మతులకు గురైన పరిస్థితిని మనం చూపెడుతున్నాం. మరి దీనికి భవిష్యత్తులో ఏం చేస్తారో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో, ఇప్పుడు ఇదంతా కూడా మరమ్మతు చేయడానికి లేదా దాన్ని ఎప్పటిలాగే కనీసం ఉంచడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? గిరిజన విజ్ఞాన పీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సరే, అయితే ఎట్లా జరిగింది, ఏం చేయబోతున్నారు? నిజానికి ఇది చాలా విపత్కరమైన పరిస్థితి సార్. మాకు దీన్ని మీకు చెప్పాలన్నా కానీ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ప్రతి వస్తువు సేకరణలో నా భాగస్వామ్యం ఉన్నది. ఎందుకంటే ఇది ఒక సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే ఒక అమూల్యమైన సంపద. 1995 నుంచి 2025 వరకు ఏదో ఒక సందర్భంలో మేము క్షేత్ర పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయా ఊర్లకు సంబంధించిన చరిత్ర కానీ, సంస్కృతికి సంబంధించిన విషయాలను కానీ మనం సేకరణ చేసినప్పుడు అక్కడ ఉన్న వస్తువులను మనం సేకరించి ఇక్కడ తీసుకురావచ్చి భద్రపరచడం జరిగింది. అయితే ఈరోజు ఈ పరిస్థితుల్లో ఈ మ్యూజియం ఉంటుందని నేనైతే ఎన్నడూ కూడా ఊహించలేకపోయినాం. గతంలో ఒకసారి వచ్చింది, సరే అది అయిపోయింది అని అనుకునే క్రమంలో ఈసారి రావడంతో అన్ని వస్తువులు దాదాపుగా మళ్ళీ తిరిగి మనం సేకరించి మళ్ళీ పెడదామన్నా కానీ అలాంటి పరిస్థితి అయితే మనకి ఎక్కడా కూడా కనపడతలేదు. ఒకవేళ ఊర్లలోకి వెళ్ళి ఈ వస్తువు కావాలమ్మా అని అంటే కూడా ఆ వస్తువు ఎట్లా ఉంటుందో వాళ్ళకు కూడా మనం చెప్పలేము, వాళ్ళు కూడా మనకు వివరించి చెప్పలేని పరిస్థితి ఈ రోజుల్లో ఉన్నది. అట్లాంటి వస్తువులు, వెలకట్టలేని వస్తువులు ఈ మ్యూజియంలో ఉండటం, ఈరోజు అవి మనకు కంటికి కనపడకుండా ఇలా అంతరించిపోతున్న వస్తువుగానే మనం చెప్పడానికి ఆస్కారం ఉన్నది. కానీ అయితే మనం సేకరించాలన్నా కానీ చాలా కష్టం. ఈరోజు ఆధునిక యుగం లోపల ఇలాంటి వస్తువులు ఊర్లలో కూడా లేవు దాదాపుగా. అప్పట్లోనే మేము చాలా శ్రమ కోర్చి అటుకు మీద పెట్టిన వాటిని బతిలాడి తీసుకురావడం జరిగింది. వాళ్ళకు వియబుద్ధి కాకున్నా కానీ ఇది భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది. మన యొక్క సంపద మనం ఉన్నా లేకపోయినా మనం ఇట్లాంటి వస్తువులను వాడుకున్నాం, అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో వాళ్ళని బతిలాడి ఇక్కడ తీసుకురావడం జరిగిందండి. అయితే ఒక విచిత్రమైన సమస్య ఏంటంటే ఎక్కడ జరిగినా కూడా ఆస్తి నష్టం ఒక అంచనా ఉంటుంది. ఇక్కడ ఈ వస్తువులకు ఇప్పుడు నష్టం అంచనా వేసే పరిస్థితి లేదు. కానీ ఇంకొక మాట ఏమిటంటే అసలు మీకు సుదీర్ఘ అనుభవం ఉంది వ్యక్తిగతంగా కూడా, దీన్ని అంచనా వేయలేకపోయారా? ఒకవేళ ఇటువంటి వరదలు వస్తే ఏం చేయాలనే జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేకపోయారు? ఇది లోతట్టు ప్రాంతం. ఇది మొదటి నుంచి ఒకసారి జరిగినప్పుడు మేము అంచనా వేసినాము, దీన్ని పైకి షిఫ్ట్ చేద్దాం అనుకున్నామండి. ఆ క్రమం లోపల ఒక లైబ్రరీలో ఉన్న బుక్స్ మాత్రమే సర్దుకోవడం జరిగింది. సరే ఇప్పుడు రాదులే, మళ్ళీ ఫైల్స్, బుక్స్, అదే లైబ్రరీకి సంబంధించిన బుక్స్, ఫైల్స్ అన్నింటినీ పైన మనం షిఫ్ట్ చేసి వాటిని భద్రపరచడం జరిగింది. కానీ ఈ మ్యూజియం మళ్ళీ వస్తుందా, ఎట్లాగూ గవర్నమెంట్ అన్ని చర్యలు చేపట్టింది కదా, ఇది భవిష్యత్తులో రాకపోవచ్చు అని అనుకున్నాం. కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని మేము ఎన్నడూ కూడా ఊహించలేకపోయినాం. ఇప్పటికైనా మేము జాగ్రత్తతో ఉండి పైన ఒక బిల్డింగ్ కానీ, లేకపోతే కన్స్ట్రక్షన్ ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే ఇంకొక బిల్డింగ్ మ్యూజియం కోసం ప్రత్యేకమైన ఒక బిల్డింగ్ని నిర్మించుకొని దాని లోపల ఈ వస్తు సంస్కృతిని పరిరక్షించాలనే ఆలోచన ఉన్నది. దీనికి ప్రభుత్వ సహాయ సహకారాలు కంపల్సరీ అవసరం అండి. అంటే తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పడమే ఒక పెద్ద విప్లవం. అటువంటి పరిస్థితుల్లో తెలుగు జానపద గిరిజన విజ్ఞాన పీఠం వరంగల్లో ఉండటానికి, వరంగల్ నుంచి తరలిపోకుండా ఉండటానికి అనేక మంది ప్రముఖులు కూడా ఒక ఉద్యమం చేశారు. అది ఇక్కడ ఏర్పడ్డది. కానీ ఈ లోతట్టు ప్రాంతాన్ని వాళ్ళు కేటాయించారు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ అడ్జస్ట్ అయిపోయి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వం కానీ, అధికార
వర్గాలు కానీ ఏం చర్యలు తీసుకుంటాయి? మ్యూజియం కోసం మరో స్థలం కేటాయిస్తారా? ఉన్న స్థలంలోనే బడ్జెట్ కేటాయిస్తారా? మరి తెలుగు విశ్వవిద్యాలయం అధికారులు ఏమంటున్నారో మరొకసారి మళ్ళీ వెంకన్న గారిని అడిగి తెలుసుకుందాం. సార్, అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? నేను మా విశ్వవిద్యాలయం రిజిస్ట్రారు అదేవిధంగా ఉపాధ్యక్షుల వారి దృష్టికి తీసుకువెళ్ళాం. వారు దీనికి ఏ వస్తువులు ఖరాబైనవి వాటి యొక్క వివరాలతో పాటు మళ్ళీ వాటిని పునరుద్ధరించడం కోసం మేము ఏం చేయాలని చెప్పి మమ్మల్ని నివేదిక అడగడం జరిగింది. ఆ నివేదిక రూపకల్పనలో మేము ఇప్పుడు నిమగ్నమై ఉన్నాం. 2-3 రోజుల్లో దాని ఒక రిపోర్ట్ తయారు చేసి విశ్వవిద్యాలయ అధికారులకి అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఒక రిపోర్ట్ని నివేదించాలని అనుకుంటున్నామండి.